కడప మలబార్ గోల్డ్ మరియు డైమండ్ షోరూంలో జరిగిన కార్యక్రమంలో 62 మంది బాలికలకు స్కాలర్షిప్స్ అందించారు. 2021 నుండి 2025 విద్యా సంవత్సరానికి గాను ఈ స్కాలర్షిప్స్ ఇచ్చారు. మహిళా సాధికారత, బాలికల విద్యను ప్రోత్సహించడం మలబార్ గ్రూప్ ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మధవిరెడ్డిగారు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. కడప షోరూంకు సంబంధించిన విద్యార్థులకు 5,96,000 రూపాయలు విలువైన స్కాలర్షిప్స్ ఇచ్చారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 21,000 మంది బాలికల విద్యకు 16 కోట్ల రూపాయలు కేటాయించారు. మలబార్ గ్రూప్ తమ లాభాల్లో 5% సామాజిక సేవకు ఉపయోగిస్తుంది. హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్టు ద్వారా నిరుపేదలకు ఆహారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. మధవిరెడ్డిగారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే. నిన్న కడప మలబార్ గోల్డ్ మరియు డైమండ్ షోరూంలో జరిగిన బాలికల స్కాలర్షిప్స్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలికల విద్యకు మద్దతు ఇవ్వడంలో మలబార్ గ్రూప్ చేస్తున్న కృషిని ఆమె మీడియా ముందు అభినందించారు. బాలికలు చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని, ఈ స్కాలర్షిప్స్ వారికి ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. మలబార్ గ్రూప్ లాంటి సంస్థలు మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈరోజు కడప జిల్లాకి Thank you so much, madam. So, the college నుంచి సో ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్ మాతరం వందే మీద కూడా డిపెండ్ కాని విధంగా ఉండాలి. సో దానికి పుల్ల కుసుమిత ద్రుమదుల శోభిని సుహాసిని సుమధుర భాషి. సో నెక్స్ట్ కాలేజ్ నుంచి ఒక 5,000 నెంబర్ వచ్చాము. మనం చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడుకోవాలి. సైలెన్స్. అలాగే టీడీపీ సామాజిక ఓకే మాతరం వందే. సో ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్ ఒక 5,000. Thank you so much, madam. సో the college నుంచి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ రిప్రజెంటేటివ్ సత్యం. అందరికీ నమస్కారం. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈరోజు బాలికలకు చేయూతనిస్తూ ఈరోజు ఎంపవరింగ్ ఎడ్యుకేషన్, ఎంపవరింగ్ ఉమెన్హుడ్ పేరు కింద స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వాళ్ళు 16 కోట్ల రూపాయలు 21,000 మంది బాలికలు ఇవ్వడం ద్వారా ముందుకు వచ్చారు. అలాగనే ఆంధ్ర రాష్ట్రంలో 1.6 crores వరకు స్పెండ్ చేస్తూ మన కడప ఉమ్మడి జిల్లాకు 6 లక్షల వరకు స్కాలర్షిప్స్ దాదాపు 60 పైచిలకు విద్యార్థినులకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఎంతో ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. అలాగనే మిగతా కంపెనీలను కూడా వచ్చేసేసి ఈ యొక్క బాలికల విద్యకు సంబంధించి ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళని ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం నా నియోజకవర్గంలో నా చేతుల ద్వారా జరగడం అనేది చాలా సంతోషించదగిన విషయము. అలాగనే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలతో ఇంకా వినూత్నంగా ముందుకొచ్చి ఇంకా ప్రజాసేవలో సమాజ సేవలో వాళ్ళు ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయో అక్కడంతా ఆ కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ముందుకు వస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. Good morning all. Today Malabar Gold and Diamonds from Kadapa. We are very much honored and very much happy to present scholarship to 62 students having a total amount of 5,62,000 rupees in the presence of Honorable Kadapa MLA Madhavi Reddy Garu Madam. So Malabar Gold and Diamonds is providing 1900 plus scholarship in Andhra Pradesh and in India, across India, to support 21,000 students by providing 16 crore rupees of scholarship amount. Malabar Gold is providing 5% of its profit to CSR activities such as women empowerment, education, healthcare, to support the elderly women in the form of grandma homes, to support the needy people by providing food in the form of Hunger Free World. By part of Hunger Free World, every day in India 60,000 meals is being distributed by Malabar Gold for the needy people in India, and outside India in Zambia, African country, 10,000 meal is every day distributed by Malabar to the students in Zambia. So there are huge CSR activities happening from the side of Malabar. So this is all happening because of the support of the customers, well-wishers, government, our team members, staff members, everyone. So I thank each and everyone on behalf of Malabar Gold and Diamonds for the support and everything. Thank you so much.